నమస్కారం. ఆధ్యాత్మిక సుధాసాగరం ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. ప్రతినిత్యం ప్రేక్షకులు ఎంతో మంది ఉత్తరాల ద్వారా, ఈమెయిల్స్ ద్వారా వారి సందేహాలని రాసి పంపిస్తూ ఉంటారు. వాటన్నిటికీ చక్కటి శాస్త్రీయ సమాధానాలను అందిస్తున్న కార్యక్రమమే మన ధర్మ సందేహాలు కార్యక్రమం. మరి ఈనాటి ధర్మ సందేహాలు కార్యక్రమంలో ప్రేక్షకుల సందేహాలను నివృత్తి చేయడానికి మన ముందున్నారు ఆధ్యాత్మిక రత్న సూక్తి సుధాకర డాక్టర్ అన్నదాన చిదంబర శాస్త్రి గారు. వారిని అడిగి సందేహాలను నివృత్తి చేసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. గురుగారు, మొదటి సందేహాన్ని చూద్దామండి. చెప్పండి. సుబ్బారావు గారు కొత్తపట్నం నుంచి రాస్తున్నారు. లక్ష్మీ గణపతి అంటే అర్థం లక్ష్మీదేవి గణపతి భార్య అన్న తెలియచేయగలరంటూ కోరుతున్నారు. ఈ లక్ష్మీ గణపతి ఉపాసన చాలా విశేషమైనటువంటిది. లక్ష్మికి గణపతికి సంబంధం ఏమిటి అనేటటువంటి ప్రశ్న వస్తుంది. దీనికి కారణం ఏమిటంటే లక్ష్మి అనేక రూపాల్లో ఆమె ఉదయించింది. సముద్రం నుంచి పుట్టింది, భార్గవి ఆమె. ఇట్లా ఆమె జననానికి అనేక కారణాలు ఉన్నాయి. వాటిల్లో ఈ సముద్ర గర్భం నుంచి పుట్టేటటువంటి సందర్భంలో ఆ సముద్రం నుంచి వచ్చేటటువంటి విలువైనటువంటి వస్తువులని ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి కేటాయించబడ్డది. ఐరావతం వచ్చింది, అది దేవేంద్రుడు స్వీకరించాడు. ఉచ్చైశ్రవసం వచ్చింది, దేవేంద్రుడు స్వీకరించాడు. అట్లా ఒక్కొక్క వచ్చినటువంటి సంపద ఒక్కొక్కళ్ళకి కేటాయించబడ్డది దేవతల్లో. వాటిలో ఆ క్రమంలో గణపతికి సంబంధించినటువంటి సమయానికి లక్ష్మీదేవి ఉద్భవించింది. అందువల్ల ఆ గణపతిదే అయింది లక్ష్మి. సముద్రం నుంచి వచ్చి ప్రాప్తించినటువంటి వాటిల్లో లక్ష్మి విఘ్నేశ్వరునికి చెందవలసి ఉన్నది. కానీ ఆ లక్ష్మి శ్రీ మహావిష్ణువు యొక్క భార్య. ఒక అంశతో ఈ గణపతికి సన్నిహితంగా ఆమె ఉన్నది కాబట్టి, ఆయన చేత స్వీకరింపబడ్డది కాబట్టి అది లక్ష్మీ గణపతిగా మనం ఆవాహన చేసుకుని అలా చేస్తూ ఉంటాం. ఇక్కడ దేవతల యొక్క భార్యలు అనేటటువంటిది మనము లౌకికమైనటువంటి వ్యక్తుల భార్యలుగా చూసుకోకూడదు. వాళ్ళ యొక్క భార్యలు అంటే వాళ్ళ యొక్క శక్తులు అని అర్థం. గణపతి అసలు బ్రహ్మచారి అనేటటువంటి విషయం కూడా ఉన్నది. అలాగే కుమారస్వామి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ఆయన బ్రహ్మచారి అనేటటువంటి పద్ధతిగా ఉన్నది. అయ్యప్ప స్వామిని బ్రహ్మచారి అంటూ ఉంటారు. వీళ్ళందరూ శివసంతానమే. ఆంజనేయ స్వామి రుద్రవీర సముద్భవుడు శివసంతానమే. ఈ శివసంతానం అంతా కూడా బ్రహ్మచర్య నిష్ఠాగరిష్ఠులుగా బ్రహ్మచారులుగా చెప్పబడతారు. కానీ వీళ్ళ శక్తులు ఉన్నాయి కాబట్టి వీళ్ళ శక్తుల వల్ల వాళ్ళు వాళ్ళ భార్యల కింద ఆవాహన చేయబడుతూ ఉంటారు. కుమారస్వామికి వల్లి దేవసేన, ఆంజనేయ స్వామికి సువర్చల అమ్మవారు, అయ్యప్ప స్వామికి పూర్ణ పుష్కల. అలా గణపతి దగ్గరకు వచ్చినప్పుడు ఆయన దగ్గర సిద్ధి బుద్ధి అనేటటువంటి శక్తులు ఉండటమే కాకుండా లక్ష్మీకరమైనటువంటి శక్తి కూడా ఆయన దగ్గర ఉన్నది కాబట్టి ఆ లక్ష్మీకరమైనటువంటి శక్తితో ఆయన్ని మనం లక్ష్మీ గణపతి అని చెప్తూ ఉంటాం. అసలు ఆ లక్ష్మి ఆయనకి చేరటానికి కారణం ఏమిటంటే సముద్రం నుంచి పాల సముద్రం మధించినప్పుడు వచ్చినటువంటి వాటిల్లో ఎవరి వాటా ఎవరు తర్వాత స్వీకరించవలసింది ఆ లెక్కలో గణపతికి లక్ష్మి చెందింది కాబట్టి చెందాల్సి ఉన్నది. కాబట్టి ఆ లక్ష్మి ఒక అంశతో గణపతితో ఉండి అది లక్ష్మీ గణపతిగా కీర్తింపబడుతూ ఉన్నది. ఆ దేవతల యొక్క భార్యల్ని మనం లౌకికమైనటువంటి సంసారాలు చేసేటటువంటి వాళ్ళ కింద చూడకూడదు. వాళ్ళ శక్తులు దీన్ని గ్రహించినప్పుడే మనం సవ్యంగా అర్థం చేసుకోగలుగుతాం.